ఒక కంట్రీ మన ఇండియా పక్కనే ఉంటుంది. ప్రజెంట్ ఆ కంట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మన ఇండియాకి దీనివల్ల ఫ్యూచర్‌లో ఇంపాక్ట్ కలిగించేలాగైతే ఉన్నాయి. ఆ కంట్రీయే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ పీఎం ప్రజెంట్ మన ఇండియాలోనే ఉంది. ఆమె బంగ్లాదేశ్ నుంచి అయితే పారిపోయి మన ఇండియాలోకి అయితే తలదాచుకుంది. అండ్ ఆమె అక్కడి నుంచి రాగానే చైనాకైతే కొన్ని లాసెస్ అయితే ఫేస్ చేసింది. ఆ లాసెస్ ఎందుకు ఫేస్ చేసింది? అసలు చైనాకి ఏం సంబంధం? అండ్ దీనివల్ల మన ఇండియాకి ఫ్యూచర్‌లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి రీచ్ అయ్యి మనం కూడా కొంచెం గ్రో అవుతాం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గొడవ ఇప్పటిది కాదు, 1971లోది. 1971లో బంగ్లాదేశ్లో కొన్ని పెట్టుకున్న రూల్సే ఈరోజు ఈ గొడవలకి కారణమైతే అయ్యింది. అసలు 1971కి ముందు బంగ్లాదేశ్ అనే కంట్రీయే లేదు. పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో అయితే ఈ బంగ్లాదేశ్ కంట్రీ అయితే ఫామ్ అయింది. దీంట్లో కూడా మన ఇండియానే మేజర్ సపోర్ట్ అయితే బంగ్లాదేశ్కి ఇచ్చింది అప్పట్లో. సో ఆ 1971లో వాళ్ళు ఒక రూల్ ఏం పెట్టుకున్నారంటే, లైక్ ఆ టైంలో పోరాడింటారు కదా, పోరాడి చనిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా కానీ వాళ్ళు ఎవరైతే పోరాడింటారో వాళ్ళ తదనంతరం అంటే లైక్ వాళ్ళ వారసులు, వాళ్ళ మనవళ్ళు, ఇలా వీళ్ళకి ఆ కంట్రీలో 30% కోటా జాబ్స్ అయితే రిజర్వేషన్ కింద పెట్టాలనే ఒక రూల్ అయితే పెట్టుకున్నారు. అంటే ఒక 100 జాబ్స్ ఉంటే అందులో 30 వాళ్ళకి, 70 మెరిట్ బేస్డ్. సో ఇదేంటంటే జనాలు లైక్ స్టూడెంట్స్ ఇప్పుడు అంటే అందరు అప్గ్రేడ్ అవుతున్నారు కదా. సో ఆ స్టూడెంట్స్ ఏం చేశారంటే 2018లో లైక్ వద్దు మాకు ఇది అనేది ఒక ప్రొటెస్ట్ చేస్తే అదైతే ఆపేశారు. అప్పట్లో 2018 నుంచి ఆపేశారనమాట. కానీ 2024లో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చేసిందంటే ఆ రూల్ని అయితే మళ్ళీ తీసుకొచ్చింది. కోటా బేస్డ్ సిస్టమ్ని అయితే మళ్ళీ తీసుకొచ్చింది. ఆ టైంలో ఏమైంది, అక్కడ ఉంటున్న స్టూడెంట్స్కి అయినా యంగ్ పీపుల్స్కి అయినా కానీ జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి లైక్ అయితే వాళ్ళు సఫర్ అవడంతో మళ్ళీ స్టార్ట్ చేశారు. లైక్ జూలైలో వాళ్ళు చాలా పీస్ఫుల్గా వాళ్ళు డిమాండ్ ఒక్కటే, మాకు ఈ కోటా సిస్టమ్ వద్దు, మెరిట్ బేస్డ్ సిస్టమ్ తీసుకురండి, ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి వస్తుంది జాబ్. సో మాది ఇంతే, ఇది అంటే మా ప్రొటెస్ట్ ఇంతే అనే టైప్లో వాళ్ళు ర్యాలీస్, స్లోగన్స్ చెప్పుకుంటూ చేసుకుంటున్నారు. సో ఈ ప్రొటెస్ట్ ఆపడానికి ఆ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఏం చేసిందంటే ఆ స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్స్ మీద ఫోర్స్ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ పోలీస్ వాళ్ళని, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ని, లైక్ చత్రా లీగ్. అంటే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అంటే లైక్ వాళ్ళు ఏంటంటే ఒక స్పెషల్ ఫోర్స్ అనమాట బంగ్లాదేశ్లో. ఈ చత్రా లీగ్ అంటే అవామీ పార్టీ ఉంది కదా, ఈమె షేక్ హసీనా పార్టీ, వాళ్ళ పార్టీ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ అది. వాళ్ళనైతే వాళ్ళ మీదకి దాడికి అయితే పంపించింది అనమాట. వాళ్ళు దాడి చేసిన టైంలో ఏమైందంటే అంటే మనకి యూఎన్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ చెప్తున్నది ఏంటంటే అరౌండ్ 1400 మంది అయితే చనిపోయారు. అందులో మోస్ట్ ఆఫ్ మెంబర్స్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్సే చనిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 12-13% వరకు చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు చనిపోయారు. సో ఆ ప్రొటెస్ట్లో భాగంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి అయితే ఇంజురీస్ అయ్యాయి అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అయితే అరెస్ట్ చేశారనమాట. సో అక్కడితో ఏంటంటే పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్ మొత్తాన్ని ఒక ఫైర్ మీదకి అయితే తీసుకెళ్ళింది ఈ షేక్ హసీనా. సో అక్కడ ఏమైందంటే ఆ తర్వాత వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి, లైక్ కోటా సిస్టమ్ తీసేయాలనే డిమాండ్ నుంచి ఈ గవర్నమెంట్ని మార్చేయాలి అనే డిమాండ్కి అయితే మారారు ప్రజలు. ఆమె ఆల్రెడీ 15 ఏళ్ళగా సర్వ్ చేస్తుంది ఆ కంట్రీకి. ఆమె 15 ఏళ్ళుగా చేసిన అన్యాయాలు, అక్రమాలన్నింటినీ ప్రజల్లో బాగా లైక్ ఒక కోపాన్ని తీసుకొచ్చి ఆమె మీద అయితే తిరగబడ్డం స్టార్ట్ చేశారనమాట. లైక్ ఒక అటాక్ టైప్లో ఆమె ఇంటి మీదకి అయితే వెళ్ళారు. ఆ టైంలో ఏం చేసిందంటే ఆమె తగ్గలేదు అప్పటికి కూడా. లైక్ ఏంటంటే ఆమె ఇంకా ఫోర్స్ని అయితే పెంచి వాళ్ళ మీద అటాక్ చేపిద్దామని అయితే చూసింది. కానీ అక్కడ ఎక్స్ ఆర్మీ జనరల్ అయితే ఒప్పుకోలేదు దానికి. సో నో అండి, మేము చేయలేమంటే ఆ టైంలో ఆమెకి ఇంకా మొత్తం సపోర్ట్ ఎవరు లేక ఇంక చేసేది ఏం లేక లాస్ట్కి లైక్ రిజిగ్నేషన్ చేసేసి హెలికాప్టర్తో అయితే ఇండియాలోకి ఎస్కేప్ అయిపోయింది అప్పుడు. సో ఆ తర్వాత మళ్ళీ ఆర్మీ సపోర్ట్తో మహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ మళ్ళీ గవర్నమెంట్ అయితే ఇంటర్మ్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేశాడనమాట అక్కడ. సో ఆయనకి చాలా కష్టం అయిపోయింది మెయింటైన్ చేయడం. లైక్ ఏంటంటే ఆమె వదిలేసిపోయాక అక్కడైతే శాంతి భద్రతలు మొత్తానికే నాశనం అయిపోయి అక్కడ ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు ఆ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ హిందూ మైనార్టీస్ మీద అయితే లైక్ దాడులు చేయడం స్టార్ట్ చేశారు. మన గుళ్ళ మీద దాడులు చేసి దాదాపు 2000 గుళ్ళని అయితే ధ్వంసం చేసేసినారు అండ్ చాలా మందిని చంపేశారనమాట. సో అట్లా మొత్తం హిందూ మైనారిటీస్ అయితే టార్గెట్ చేసి చంపేయడము ఇలాంటివి అయితే చేశారు. అదే టైంలో ఏమైందంటే ఈ మొహమ్మద్ యూనస్ పార్టీ ఉంది కదా, లైక్ ఆయన పార్టీలో కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఉంటారు చూడండి, వాళ్ళ మీద కూడా రివెంజ్ అటాక్స్ అయితే ప్లాన్ చేశారు ప్రజలు అక్కడ ఉన్నోళ్ళు. లైక్ పాస్ట్లో వాళ్ళు చేసిన అక్రమాల అన్యాయాలు ఉంటాయి కదా, వాటిని మనసులో పెట్టుకొని అయితే వాళ్ళ మీద కూడా ఒక రివెంజ్ ప్లాన్ అయితే చేసేసి వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. సో ఇదేంటంటే కొత్తగా అప్పుడప్పుడే ఫామ్ అయిన గవర్నమెంట్కి అయితే చాలా కష్టం అయిపోయింది. లైక్ హ్యాండిల్ చేయడం కానీ మెయింటైన్ చేయడం అంతా కష్టమైపోయింది వాళ్ళకి. ఆ తర్వాత February 12, 2026 అయితే బంగ్లాదేశ్లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ టైంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయితే గవర్నమెంట్ని ఫామ్ చేసింది. దాన్ని ఫామ్ చేసింది
తారిక్ రెహమాన్. సో ఆయన మొత్తం ఫామ్ చేసేసాడు. అండ్ ఇప్పటికీ ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే అక్కడ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్తో అయితే వాళ్ళు ఇప్పటికీ ఆ గవర్నమెంట్ని స్టేబుల్ చేయడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ చైనా ఎలా లాస్ అయింది, ఏం లాస్ అయింది అనే దాని గురించి మీకు అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో చైనా లాస్ అయింది, ఎలా లాస్ అయిందంటే చైనా షేక్ హసీనా ఉన్న టైంలో చైనాకి ఈమె చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఆమెను చూసుకొని చైనా ఏం చేసిందంటే మొత్తము ఇన్వెస్ట్మెంట్స్ అయితే $1 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసింది బంగ్లాదేశ్లో. లైక్ రోడ్స్ అంటూ, రైల్వేస్ అంటూ, పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ అంటూ, ఇలా ఫ్లైఓవర్స్ అంటూ చాలా అయితే ఇన్వెస్ట్ చేసేసింది అనమాట. సో ఎప్పుడైతే ఆమె సడన్గా అలా మొత్తము చేసేసి అంటే అక్కడ రిజిగ్నేషన్ చేసేసి ఇండియాకి పారిపోయి వచ్చిందో ఆ టైంలో చైనాకి అయితే ఒక బాంబ్ వెళ్ళింది. లైక్ ఏంటంటే ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ అనేది వాళ్ళకి చాలా లేట్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఇప్పటికీ వాళ్ళకి ఏంటంటే సెట్ కాలేదు. లైక్ ఒక పాత ఫ్రెండ్ షేక్ హసీనా అనే ఆమె ఏం చెప్తే అది జరిగిపోయేది, చైనా వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోయేది. అలాంటి మనిషి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు కొత్త గవర్నమెంట్తో వాళ్ళకి డీల్స్ కుదిరించుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఏంటంటే పాతగా ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళతో అంటే లైక్ మనకు తెలుసు ఇప్పుడు మన లైఫ్లోనే ఎలా ఉంటుందో, లైక్ ఒక కొత్త ప్లేస్కి అయితే కొత్త పర్సన్స్తో మనము కాంటాక్ట్లోకి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఎంత మనము టైం చేసుకుంటాం అనేసి. సో అలా అయితే చైనాకి కొంచెము లాస్ అయితే జరిగిందనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా డబ్బుల పరంగా లాస్ జరిగింది, కానీ లైక్ వాళ్ళతో బంగ్లాదేశ్తో అయితే పూర్తిగా అయితే డీల్స్ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేదు. సో కొత్త గవర్నమెంట్తో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. లైక్ వాళ్ళకి ఉన్న డీల్స్ని సెట్ చేసుకోవడానికి మళ్ళీ అన్ని స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండియాకి ఉంటున్న లాసెస్ దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే మన ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇండియాకి ఫస్ట్ ఇంపాక్ట్ జరిగేది ఏంటంటే సేఫ్టీ థ్రెట్ అయితే ఉంది. లైక్ ఇండియాకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కలిపే సిలిగిరి కారిడార్ మనకి చికెన్ నెక్ లాంటిది అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక రివర్ ప్రాజెక్ట్లో అయితే చైనా భారీ ఇన్వాల్వ్మెంట్ అయితే అయ్యింది. సో దానివల్ల మనకి ఫ్యూచర్లో థ్రెట్ ఉండొచ్చు అనేది అయితే చెప్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ ఆల్రెడీ బంగ్లాదేశ్ చైనా మీద బాగా డిపెండ్ అయిపోయింది. లైక్ వాళ్ళు $1 బిలియన్ బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేశారు కదా. లైక్ రోడ్స్ అంటూ, ఫ్లైఓవర్స్ అంటూ, లైక్ పవర్ ప్రాజెక్ట్స్ అంటూ, లైక్ చాలా వాటి మీద అయితే ఇన్వెస్ట్ చేసింది. సో పాత గవర్నమెంట్తో మన ఇండియాకు కూడా కొంచెం మంచి రిలేషన్షిప్పే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్తో చైనా అయితే ఇంకా ఎక్కువ డీల్స్ అయితే తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది. లైక్ వాళ్ళతో కొంచెం కలిసిపోయి అంటే మాట్లాడుకుంటూ మీకు చైనా గురించి తెలుసు ఎలా చేస్తుంది ఏంటనేసి. సో ఇంకా కొంచెం డీప్గా అయితే వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఇంపాక్ట్స్ అయితే కలిగించేలాగా కనిపిస్తున్నాయి. అండ్ చైనా ఏదో బంగ్లాదేశ్ ఇష్యూ ఓన్లీ బంగ్లాదేశ్ వరకే పరిమితం కాలేదు. ఇదేంటంటే ఇండియా అండ్ చైనాకి అయితే ఆల్రెడీ కొంచెం స్ట్రాటజీ వార్ అయితే జరుగుతుంది కదా. అంటే మనకి ఏంటంటే బార్డర్లో టెన్షన్స్ కొన్ని ఉన్నాయి చైనాతో. సో దానికైతే ఇది ఇంకొక పార్ట్ అయితే యాడ్ చేసింది అనమాట. అంటే ఆల్రెడీ ఇష్యూస్ దాంట్లో కొంచెం ఇష్యూ అయితే ఇది ఇంకో కొంచెం యాడ్ చేసింది. పుండు మీద కారం చల్లినట్టు, ఇది సింపుల్గా చెప్పాలంటే. మొత్తం కాకుండా కొంచెం పార్ట్ వరకు అయితే మంట కలిగిస్తుంది ఇది. సో తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా అడిగేది, లైక్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేసి ఫిబ్రవరి 12లో వీళ్ళకి అయిపోయింది. కానీ ఆ తర్వాత కూడా లాస్ట్ జూన్లో, జూలైలో వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు మన ఇండియన్స్ మైనారిటీ మీద, అంటే మన హిందూ మైనారిటీస్ మీద అండ్ మన గుళ్ళ మీద, లైక్ మన దేవుళ్ళ మీద అటాకులు చేయడం అయితే ఆపలేదు. లైక్ కొత్త గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏం పీకలేదా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే పాత గవర్నమెంట్లో మనం ఎప్పుడు ఇంతగా చూడలేదు. లైక్ రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను నేను, అవి నేను ఇక్కడ డిస్ప్లే చేయొద్దు అండ్ నా నోటితో నేను చెప్పొద్దు. మన హిందూ దేవుళ్ళని, రాముణ్ణి దేంతో వాళ్ళు ట్రీట్ చేశారు, ఎలా కొట్టారు అనేది మీరు చాలా వీడియోస్ చూసిన వాళ్ళు. సో నేను ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చెయ్యను, అంటే కాపీరైట్స్ అనేది కూడా నాకు భయం లేదు. కానీ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వద్దని నేను చేయట్లేదు. సో అసలు మైనారిటీ మీద ఇంకా దాడులు జరుగుతున్నాయో, చంపుతున్నారు. లైక్ ఎందుకు అంటే ఇది మొత్తం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. సో అసలు కంట్రోల్ చేసి ప్రశాంతత ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో ఇది ఇవాళ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో గట్టిగా ఇంకా కలుద్దాము. సో మన ఈ వీడియో కానీ నచ్చింటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.